మనం నిన్నగాక మొన్ననే భారత్ పాక్ యొక్క మధ్యలో పాకిస్తాన్ భారత్ పాక్ మధ్యలో క్రికెట్ మ్యాచ్ అయింది. భారత్ అంటే ఒక జోష్, బీజేపీ అంటే ఒక జోష్. క్రికెట్ అభిమానుల యొక్క ఆశలను క్రీడాకారులు ఏ విధంగా నిలబెట్టిరో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పట్టభద్రుల ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల యొక్క ఆశలను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి నెరవేర్చబోతున్నది. 27వ తారీఖు నాడు కూడా మరొక మ్యాచ్ జరగబోతున్నది. మాది భారత్ ఇండియా టీం వాళ్ళది పాకిస్తాన్ టీం. ఓటర్లు ఆలోచించుకోవాలి. ఇండియా టీం అయినా మాకేస్తే మేము గెలుస్తాం. పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకు ఓటేయండి. ఇండియా గెలవాలనుకుంటే మాకు ఓటేయండి. పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకు ఓటేయండి. మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఆలోచించుకోండి. ఎవరు మీ ఆశయాలు నెరవేరుస్తారో ఆలోచించి ఓటేయండి. మన ఉత్కంఠభరితంగా సాగినటువంటి క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ను చిత్తుగా భారత్ ఓడించింది. 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా ఆ మ్యాచ్ పొలిటికల్ మ్యాచ్లో కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఇంతవరకు నాకు తెలిసి రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ముఖ్యమంత్రి పాల్గొనలే. నిన్న ముఖ్యమంత్రి గారు ఊటిన 3 జిల్లాల్లో పర్యటించి 3 జిల్లాల్లో మీటింగ్ పెట్టినట్టునే కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది. ముఖ్యమంత్రి గారు 3 మీటింగ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవకుంటే మాకు వచ్చేదేం లేదు పోయేదేం లేదని చెప్పడం ద్వారానే ఓటమిని ఒప్పుకోకనే. నిన్న వాస్తవంగా ఆ మీటింగ్ చూస్తే ఆల్ ఫోర్స్ యాన్యువల్ డేకే అనిపించింది నాకైతే. ఓటర్స్ ఎవరు లేరు ఆడ, వాళ్ళ సిబ్బంది తప్ప ఓటర్స్ ఎవరు లేరు. చప్పల ఓటర్లు ఎవరు లేరు. కుర్చీలన్నీ ఖాళీ. అందుకే ఆ స్కూల్ విద్యాసంస్థల యాన్యువల్ డేకే కనిపించింది. బహిరంగ సభలో కనిపించాడు. ఇవాళ అనేక విషయాలను ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. ఇవాళ కులగణన విషయంలో, సర్వే విషయంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇవాళ స్పష్టం చేసుకున్నాను. ఇవాళ మీ మేము కులగణనకు వ్యతిరేకం కానే కాదు. మేము వ్యతిరేకం కానే కాదు. మీరు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తుంటే దాన్ని పక్కా మేము స్వాగతిస్తాం. కానీ మీరు ఇచ్చేది ఉపాధి రంగాల్లో మాకు ఇచ్చేది ఎంత? బీసీలకు ఇచ్చేది ఇంతకుముందు 27% ఉండే, ఇప్పుడు కేవలం 5% మాత్రమే ఇస్తున్నారు. అంటే 32% ఇస్తున్నారు మాకు. ఇంకా 10% ముస్లింల రిజర్వేషన్ మాకెందుకు ఇస్తారు? ఇంకా 10% ముస్లింలకు ఇస్తున్నారు మీరు. అంటే 100లో 80 మంది వాళ్ళే ఉంటారు. ఇవాళ మీకు జనగణన తప్పు అని ఎందుకంటున్నామంటే, ఇలా 3,90,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి. 3,90,00,000 ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆధార్ కార్డులు తీసుకున్న వాళ్ళు ఇంకో 30 లక్షల మంది ఉంటారు. అంటే 4,30,00,000 మంది జనాభా తెలంగాణ రాష్ట్రంలో. సరే, ఇంకో లెక్క చూద్దాం. ఎన్నికల కమిషను 3,30,00,000 ఓటర్స్ ఉన్నారని చెప్పారు. 3,30,00,000 ఓటర్స్. ఇలా ఫస్ట్ నుంచి 10th వరకు చదువుకున్న వాళ్ళు 60 లక్షల మంది అని చెప్పి ప్రభుత్వం లెక్కలు చూపడుతున్నది. అంటే 3,90,00,000. ఇప్పుడే పుట్టిన వాళ్ళు, ఒకటి చదువుకుని రాని వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక 30 లక్షలు ఉంటారు. అంటే ఆ లెక్క చూస్తే 4,30,00,000. 4,30,00,000 జనాభా అన్ని రకాలుగా చూసిన 4,30,00,000 జనాభా ఉన్నప్పుడు మీ సర్వేలో 3,70,00,000 అని ఏ విధంగా వస్తుంది? ఇంకా 60 లక్షల మంది ఏడికి పోయారు. మరి మీ సర్వేలో ఎందుకు రాలే?
మీ కులగణన మీ సర్వే ఏ విధంగా కరెక్ట్ అవుతుందో చెప్పండి. అధికారిక లెక్కలు చూసినా అనధికారిక లెక్కలు చూసినా కూడా 4,30,00,000 వస్తున్నది. కానీ మీ లెక్క మాత్రం 3,70,00,000. మిగతా 60,00,000 మంది ఏడిపోయారు. వాళ్ళు ఎస్సీలా, ఎస్టీలా, బీసీలా, ఓసీలా, ఎవరు వాళ్ళందరూ? మరి మీ లెక్క కరెక్ట్ ఎట్లయితుంది? ఇవాళ కేసీఆర్ సమగ్ర సర్వే చేస్తే, కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేస్తే హిందువుల మొత్తం బీసీల జనాభా ఎంత అంటే 51%. ఇవాళ మీరు సర్వే చేస్తే 10%, మీరు సర్వే చేస్తే 46% వస్తున్నది బీసీ జనాభా. దాని ముస్లిం రక్తం 56% అవుతున్నది. మరి కేసీఆర్ ముస్లిం మాట్లాడారు. మరి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇదే అసెంబ్లీలో, ఇదే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అసెంబ్లీలో, మేము మా సర్వేలో 51% బీసీల జనాభా అయితే మీ సర్వేలో 46% బీసీల జనాభా ఎట్లయింది అన్నప్పుడు ఆ రోజు ఈ ముస్లింల ప్రస్తావన ఎందుకు తీసుకురాలి మీరు అసెంబ్లీలో? అప్పుడు ప్రస్తావన తీసుకురారు, ముస్లిం ఇష్యూ రాదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ ఎంత అంటే ఇవ్వాలనుకుంటున్నటువంటి రిజర్వేషన్ ఎంత అంటే 32%. ఉద్యోగ ఉపాధి వర్గ రంగాల్లో మాకు ఇచ్చేది, బీసీలకు ఇచ్చేది 32%, అంటే 5% మాత్రమే ఇస్తున్నారు. మేము పక్కా వ్యతిరేకమే. మేము 100% ముస్లింలను బీసీలో చేర్చడానికి పక్కా వ్యతిరేకము. ఉన్నారు ఇప్పటికే దిగుదేకుల కులాలు ఉన్నారు, కొన్ని కులాలు 2 కులాలు ఉన్నాయి. వాళ్ళు మొదటి నుంచి కూడా దీనిలో లాభం పోతున్నారు. వద్దాం ఏమైనా గుజరాత్ ఇస్తలేరా, మధ్యప్రదేశ్ ఇస్తలేరా? ఇవన్నీ కాదు కదా. నువ్వు తెలంగాణ నుంచి మాట్లాడు. గుజరాత్లో అభివృద్ధి ఎట్లా జరుగుతుందో దాని నుంచి చర్చిద్దాం. మధ్యప్రదేశ్లో ఏ విధంగా జరుగుతుందో చర్చిద్దాం దాని మీద. మరి అక్కడ అనేక సంక్షేమ పథకాలు ఏ విధంగా మనతో చర్చిద్దాం. అభివృద్ధి విషయంలో పోలిక పోల్చుకోండి వాళ్ళు. మీరు ఇప్పుడు 12% ముస్లిం జనాభా ఉంటే 10% తీసుకొచ్చి బీసీలో కలిపితే ఇప్పుడు 180 మంది వాళ్ళే ఉంటారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ కేసు కేంద్రం అరెస్ట్ చేస్తారంటే విచారణ చేసేది రాష్ట్ర ప్రభుత్వం. లా అండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్ ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో లా అండ్ ఆర్డర్ ఉంటుంది. అరెస్టులు చేయాలన్నా మీరు వేయాలి, విచారణ చేయాలన్నా మీరు వేయాలి. మీకు చేత అయితే లేదు, చేత అయినప్పుడు ఏం చేయాలి? సిబిఐకి ఇవ్వమని చెప్పి కోరాలి. సిబిఐకి ఇవ్వమని కోరితే మేము అరెస్ట్ చేస్తాం, మేము విచారణ చెప్తాం మీతో కానప్పుడు. అనేక కేసులు ఇస్తామని మేము కోర్టులో. మరి చింతల రామచంద్ర రెడ్డి గారే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐకి ఇవ్వాలని చెప్పి కోర్టులో పిటిషన్ ఇస్తే అడ్వకేట్ జనరల్ వ్యతిరేకిస్తున్నాడు, ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది సిబిఐకి ఇవ్వడానికి.